హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇంకా డాబా పైకి వచ్చానండి. డాబా పైకి నీళ్ళు వేయడానికి వచ్చాను. కాసేపు అలాగా వాకింగ్ చేసినట్టు ఉంటుందని వాకింగ్ చేశాను. వాకింగ్ చేసి కాస్త అటు ఇటు తిరిగి ఇంకా మొక్కలకి నీళ్ళు వేయడానికి వచ్చానండి డాబా పైకి. ఇంకా చుట్టూరు బాగా మంచుతో ఉందని అలాగా ఒక క్లిప్పింగ్ తీసాను. ఇంకా టమాటా చెట్టు పోతేసిందండి. ఇంకా టమాటా కాయలు కాసేస్తుందేమో ఇంకా. నేను థంబ్నెయిల్ పెట్టాను కదండి, 8 సంవత్సరాలుగా తగ్గని పీసీఓఎస్ నాకు క్యూర్ అయ్యిందని పెట్టాను కదా. అది నాకు 3 నెలలు పట్టిందండి. 8 సంవత్సరాలుగా తగ్గనిది నాకు 3 నెలలు నా లైఫ్ చేంజ్ చేసుకోవడం వల్ల రెండు మార్పులు చేసుకోవడం వల్ల నాకు 3 నెలల్లో నాకు ఈ ప్రాబ్లంలోంచి నేను బయటపడ్డానండి. అది ఎందుకు ఏం చేశాను అంటే చెప్తాను. నా డైలీ రొటీన్ స్టార్ట్ వెళ్తూ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. నేను మీకు చెప్పాల్సింది చెప్తానండి. నాకు పెళ్ళికి ముందు పర్వాలేదండి, బాగానే ఉండేది. తర్వాత మనకు మ్యారేజ్ అయిన తర్వాత మన లైఫ్ స్టైల్ మారిపోతుంది కదా. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బాగానే ఉంటాము, కానీ ఎప్పుడైతే మనకు పెళ్ళయ్యి మనం బయటకు వస్తామో మన లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. మొత్తం మీద ఏదైనా కానివ్వండి, నాకు జరిగింది నేను చెప్తానండి. నాకు ఉండగా తర్వాతకి నాకు నెల రావాల్సింది నెల 15 రోజులు, 3 నెలలు అలాగైపోయేదండి. నాకు 3 నెలలు ప్రస్తుతానికి నాకు 7-8 సంవత్సరాలుగా నాకు పీరియడ్స్ అనేవి 3 నెలలుగానే వస్తున్నాయండి. 3 నెలలకోసారి రావటం జరుగుతుంది. నేను చాలా సఫర్ అయ్యానండి, చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే ఏదో తెలియని భయం. ఏమో అందరికీ నెల వచ్చేది, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక భయం ఉండేదండి. నేను ఇప్పుడు ఇది చెప్పడానికి కూడా కారణం, నాకులాగా ఎవరైనా బాధపడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంతో కొంత నేను ఏదన్నా సాయం చేసిన దాన్ని అవుతానని నాకు నా మనసుకి అనిపించిందండి. అందుకని నేను ఇలాగా మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి నార్మల్గానే ఉంటుందండి, మంత్లీ వచ్చేస్తుంది. కానీ కొంతమందికి అలా రాదు కదండి. అలాగా ఎవరైనా నాకులాగా బాధపడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతో కొంత కొంచెం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. నేను 3 నెలలుగా నాకు మామూలుగా అయిపోయిందంటే దానికి కారణం నువ్వులండి. నువ్వులు నేను ఎప్పుడైనా తీసుకునేదాన్ని. నేను ఎప్పుడూ తినలేదు అని నేను చెప్పట్లేదు, తినేదాన్ని. కాకపోతే మా అబ్బాయి గురించి నేను ఆడికి బలంగా ఉంటుందని పెట్టడంతో పాటు, పిల్లలకి బలంగా ఉంటుందని పెట్టడంతో పాటు, ఇప్పుడు ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలతో పాటు మనం కూడా తింటాం కదా. అలాగా వాడికి పెడుతుంటే నేను తినేదాన్నండి. అలా తినగా 3 నెలల్లో నాకు 3 నెలలకి రావాల్సింది నెల 15 రోజులకి వచ్చిందండి. నేను అప్పటికి కూడా అర్థం చేసుకోలేకపోయాను. ఏంటిది ఎప్పుడు ఇలా ఉండేది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేది ఏంటి చేంజ్ అనుకున్నాను, కానీ దీనివల్లే వచ్చిందని నాకు అర్థం చేసుకోలేకపోయానండి. తర్వాత మళ్ళీ నాకు మొన్న నెలకు వచ్చింది. అప్పుడు నాలో నేనే అన్వేషణ చేయగా అప్పుడు నాకు అర్థమైందండి, నేను ఈ నువ్వులు ఇలా తినటం వల్ల నాకు ఇలాగా లైన్లో పడిందని అనేది తర్వాత నేను అర్థం చేసుకున్నాను. ఇంకొక మార్పు అన్నాను కదండి, ఇంకొక మార్పు ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఈ అలవాటండి. నేను ఎప్పుడు కూడా 6-6:30 కల్లా భోజనం చేసేస్తాను. నేను ఎప్పుడూ 8కి 8:30కి భోజనం చేయను. నాకు మ్యాక్సిమం 6 లోపే అయిపోతుందండి.
దీనివల్ల నువ్వుల వల్ల నాకు ఈ మార్పు అయితే గమనించానండి నేను. ఇలాగే నాకులాగా ఎవరైనా బాధపడేవాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వులు తప్పనిసరిగా మనకు పీరియడ్ వచ్చిన 10, 15 రోజులు అది తీసుకోపోయినా పర్లేదండి. మనకి పీరియడ్ వచ్చిన 15 రోజుల కానించి తీసుకోండి. ఎందుకంటే ఇది మనం ఇలా యూట్యూబ్‌లో కూడా ఎన్నో ఇనున్నాం. అది నిజమే, నేను కాదంటలేదు. అది నేను పాటించడం వల్ల కూడా నాకు ఈ బెనిఫిట్ దొరికింది. నేను ఇందులోంచి బయటపడ్డానండి. మనకి పీరియడ్ అయిపోయిన తర్వాత 15 రోజుల నుంచి మనకి సగం రోజులు అయిపోద్ది కదండీ! ఆ సగం రోజుల నుంచి రోజుకి 2 మీకు మధ్యాహ్నం మాటలు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నైట్ పడుకునేటప్పుడు తినండి. నాకులాగా ఎవరైనా బాధపడేవాళ్ళు చక్కగా ఇందులోంచి బయటపడాలని, ఆళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వులు కూడా ఎలాగంటే అది లడ్డు చేస్తే నూనె రావాలండి, చేతికి రావాలి. మనకి చేతికి అవ్వాలి. అలా చేతికి అయినప్పుడు అందులోంచి నూనె రావటం వల్ల మనం అది తినటం వల్ల కూడా బాగా బెనిఫిట్ ఉంటుంది. మనం ఆడుకునేటప్పుడు కూడా స్పీడ్‌గా కాకుండా స్లోగా ఆడుకుంటే అది మనకి ముద్ద అయిపోతుందండి. ముద్ద అయిపోయి చక్కగా ఉండ చుట్టినప్పుడే మనకి చేతి నిండా నూనె అయిపోతుంది. అందరూ ఇలాగ చక్కగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలని నా కోరిక.